just simply what we can say, it is not that easy as we really think. So much of difficulty, so much of effort, so much of industry is going to put to bring such kind of a great environment and gateway we are going to create it, and we are going to pave it for that Viksit Bharat 2040. So with the Atmanirbhar Bharat, with all our efforts, with all our endeavors, we will be definitely in a position to see fruits of it. Such a kind of a great conference is going to happen. In that connection, we are going to bring it to your notice, this as an outreach program to one and all. And I also request all the dignitaries sitting on the dais and off the dais, and the lecturers, professors, scientists, and all the invitees. Again, once more, I welcome to this particular session. Thank you very much. And nurture the entire world of science with their knowledge and attitude, reason and wisdom. The great opportunity, it is going to happen. It is one of the conference every year it happens. It started from 2007 onwards. Now Andhra Pradesh is really privileged to have such a great conference in a spiritual center of Tirupati. So in that connection, what exactly is going to happen there? There are so many scientists, professors, administrators, architects, planners, engineers, and so many interested students, research scholars. Everybody is going to join there and enjoy the celebration of the science of almost 4 days. There may be debates, there may be some discussions and brainstorming sessions and quiz programs, so many other activities, curricular. భారతీయ విజ్ఞాన సమ్మేళనం తిరుపతిలో జరగబోతోంది అనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పటికీ ఆ తిరుపతిలో జరగబోయేటువంటి కార్యక్రమంలో ఏమేమి ఉంటాయి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనకి భారతీయ విజ్ఞాన సమ్మేళనం జాతీయ కన్వీనర్ అయినటువంటి శ్రీ కొంపెల సుబ్బరాయ శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రాచీన యొక్క వైభవాన్ని తెలుసుకున్నప్పుడు ఒక రకమైన సెల్ఫ్ ప్రైడ్ మనకు కలుగుతుంది. ఆ సెల్ఫ్ ప్రైడ్ తోటి సెల్ఫ్ రిలయన్స్ వైపు, స్వశక్తి వైపు మనము, అదే ఆత్మనిర్భరత అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, దాని వైపు మనం అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది. మనందరము గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళము, గోదావరి జిల్లాలో నిర్వహించుకున్నాం కాబట్టి నేను ఇటువంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ భారతీయమైన పరిష్కారాన్ని కనుగొని తీరాలి. మనం చూసాము, భారతదేశము భారతీయమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కొని కోవిడ్ వ్యాక్సిన్ ని రూపొందించుకుంది స్వశక్తితోటి. అంతేకాకుండా ప్రపంచంలో ఉండేటువంటి 90 దేశాలకు ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ ని ఎక్స్పోర్ట్ చేసి ప్రాణదాతగా నిలిచింది భారతదేశము. ఇక్కడ గోదావరి జిల్లాలో ఒక ఉదాహరణ, 95-96 ప్రాంతాల్లో ONGC యొక్క బ్రోవోట్ జరిగింది. చాలా పెద్ద విస్ఫోటనము. ఆ బ్రోవోట్ జరిగినప్పుడు సుమారుగా 100 రోజుల పైన మంటలు వస్తూనే ఉన్నాయి, అక్కడ గ్యాస్ మండుతూనే ఉంది. దీన్ని ఈ మండుతున్నటువంటి ఈ గ్యాస్ ని, ఈ మంటలని ఆర్పడం కోసము, దానికి క్యాప్ పెట్టడం కోసము జర్మనీ నుంచో మరొక దేశాల నుంచి అనేక మంది పరిశోధకులు వచ్చి ప్రయత్నం చేశారు. కానీ భారతదేశంలో రాజమండ్రి, గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఒక ONGC ఎంప్లాయీ కోటిపల్లి రవి అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని అక్కడ సమర్థవంతంగా దాన్ని ఆపగలిగారు. ఆ విధంగా మనము అలాని ప్రాచీన జ్ఞానం ఏదైతే జర్నల్ ఉందో, ఫిలసాఫికల్ మ్యాగజైన్, దాన్ని పబ్లిష్ చేయలేదు, దాని మీద రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత సత్యేంద్రనాథ్ బోస్ తన యొక్క పట్టుదలని విడవకుండా తనకు పరిచయం ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్తకి ఆ పత్రాన్ని పంపించారు. ఆయన ఎవరో కాదు, ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్కి పంపించగానే ఆ ఆల్బర్ట్ ఐన్స్టైన్ దాన్ని చూసి ఆశ్చర్యం చెంది దానిని జర్మన్ భాషలోకి అనువదించి జీట్ స్క్రిప్ట్ ఫర్ ఫిజిక్స్ అనేటువంటి ఒక మ్యాగజైన్, ఒక జర్నల్కి పంపించడం జరిగింది. అందులో పబ్లిష్ అయింది. ఆ పబ్లిష్ అయినప్పుడు ఆయన దానికి ఒక ట్యాగ్ లైన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ రాశారు, ఇది నా అభిప్రాయం ప్రకారం బోస్ ప్రతిపాదించిన బోస్ యొక్క ప్రతిపాదన రాబో రోజుల్లో ఒక అతి ముఖ్య పురోగతిని సూచిస్తోంది, ఐడియల్ గ్యాస్ యొక్క క్వాంటమ్ థియరీని అందిస్తోందని చెప్పి ఐన్స్టీన్ దాని మీద కామెంట్ ఇవ్వడం జరిగింది. విజ్ఞాన సమ్మేళనం గురించి ప్రస్తావన చేయమని చెప్పినందుకు ఒక 2-3 నిమిషాలు ఏ పర్స్పెక్టివ్లో భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించబడుతుందో మీ ముందు ఉంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా.
7th edition of Bharatiya Vijnana Sammellan. It is going to happen in Tirupati. 2007లో మనము ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభం చేసాం భోపాల్లో. 3 yearsకి ఒకసారి 4 yearsకి ఒకసారి ఆ విధంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రధాన ఉద్దేశము భారతీయ సమస్యలకి భారత ప్రగతికి మనదైనటువంటి ఒక సొల్యూషన్ ఉండాలి. దానికోసము ఈ దేశంలో ఉండేటువంటి అకాడమియా ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సైంటిస్టులు కానీ పనిచేయాలి అనేటువంటి ఒక తలంపుతోటి భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అలాగే విజ్ఞానానికి లాంగ్వేజ్ ప్రతిబంధకం కాకూడదు. అంటే విజ్ఞానం అనగానే ఆంగ్లంలోనే అభ్యసించాలి, లేదు ఆంగ్లంలోనే విజ్ఞానం యొక్క శోధ పత్రము అంటే రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మన మస్తిష్కాలలో ఉండిపోయిందో దానిని దూరం చేయడానికి విజ్ఞానము వేరు, ఆంగ్లము వేరు, విషయ పరిజ్ఞానం వేరు, ఈ విషయాన్ని అందరిలోనూ ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక ప్రయత్నము మనం చేస్తూ వచ్చాము. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. 100 years ఆఫ్ క్వాంటమ్ థియరీ. అయితే ఈ క్వాంటమ్ థియరీకి ఆద్యులైనటువంటి వ్యక్తులలో ఈ క్వాంటమ్ థియరీ భారతీయ రూట్స్ కూడా ఉన్నాయి. భారతీయ రూట్స్ ముఖ్యంగా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నాకున్న ఒక టీచర్ ఇంటర్మీడియట్లోనే నేను అడిగిన ప్రశ్నలలో నేను చేసే చిన్న చిన్న క్వశ్చన్స్ పట్టుకొని ఒరే నువ్వు శాస్త్రవేత్త అయ్యే అవకాశం ఉంది అని బీజం నాటినాడు. ఇప్పటికీ ఉన్నారు ఆయన 90 years రమేష్ నారాయణ గారని. ఆ తర్వాత నేను డిగ్రీ కాలేజ్ గారికి వచ్చిన తర్వాత చంద్రమోహన్ నాయుడు గారని ఇంకో గురువు గారు ఫస్ట్ బీఎస్సీలో పబ్లికేషన్ చేయించారు నాకు. సో అవకాశం అందరికీ రాదు, అంటే నా ఏజ్ గ్రూప్లో అప్పటి నుంచి పిల్లలలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష నాకు. అది భారతదేశమైనా ఏ దేశానికి పోయినా దాన్ని గ్లోబలైజేషన్ మోడల్ కింద పాటిస్తూ వచ్చాం. శాస్త్రి గారు చెప్పినప్పుడు ఇండియా ఆల్వేస్ లైక్స్ టు బి గ్లోబలైజ్డ్. ఫస్ట్ 1984లో విద్యార్థులు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఇండియాలో, సిఎస్ఆర్ ల్యాబ్స్, డివిటీ ల్యాబ్స్, ఇలా వాటిని పిలుచుకొచ్చి పిల్లలకు ఒక అవకాశం ఇవ్వాలా అనే దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ డిఎస్టీ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశాం మేము. ఎందుకంటే నేను ప్రైమ్ మినిస్టర్కు రాజీవ్ గాంధీ గారికి లెటర్ రాసి మాకు ఇలాంటి ప్రోగ్రామే లేదు అని రాసినప్పుడు అప్పుడే నేషనల్ సైన్స్ డే వచ్చింది. సో విద్యార్థులకు అవకాశం ఇవ్వడం అనేది చాలా విశేషం. System. What is it? It is necessary for us to wake up from within. We have to get enlightened. We have to go to the next level. I heartily appreciate the efforts of visionary leaders like Chandrababu Naidu Garu and Narendra Modi ji. The concept of that quantum computers is coming to Andhra Pradesh when all other states are still sleeping. We are going to become number one, not in India, in the world. Okay. My hearty appreciations to Andhra Pradesh Council of Science and Technology that they are sponsoring an event of this order called BVS 2025 at Tirupati. The agency called Vibha, that is Vignan Bharati, which is the lifeline of this system. It is a body consisting of more than 32,000 top scientists, doctors, engineers, professors. It's a wow thing, 32,000 people. And I'm sure the way they are going to organize in Tirupati, you are going to see minimum 10 lakhs, a million footprints every day. They are already in the process of contacting all the schools, colleges, universities across the entire Andhra. This is a grand gala event being organized for the South India. So if you have time sometime, go to Google, Mr. TV Prasad.
and I had formerly worked with the Bureau of Indian Standards, Ministry of Consumer Affairs, New Delhi, as a Deputy Director and Scientist. Hopefully, మీకు తెలుసు కదా ISI mark. I work for that as a scientist. So by the way, sir, with your permission, I will be little more casual, not so formal, because the message has to go into their hearts. So, can I know how many scientists are there? Please raise your hands. How many scientists are here? I believe, because I held a position of a scientist, I believe everyone who has studied science is a scientist. Everyone who has studied science is a scientist. So each one of you is a scientist. You agree? Step number 1 starts from here. Number 2, well, I have a very big speech, but I am not going to read from this. When the entire world was sleeping, they didn't know how to cook food. We were doing innovations in the nation called Bharat. Lot of things were happening here. It could be medicine, it could be logic, it could be any sphere, in mathematics, geometry, you go to any level, even finding the zero. Okay? Today your computers are running because of binary system, 0 and 1. If there is no 0, where are your computers? So this is the biggest contribution. You are talking about planes now, but all these things are described in our Vedas. There is a subject called Khechar Vidya, using which you can design planes, wonderful planes, not only in our atmosphere, even beyond into the other planets. We have that kind of knowledge. Okay, I was very much happy to learn from Shastri Garu, Kompel Shastri Garu, about that it's 100 years of quantum physics, quantum mechanics. But sir, I corrected. Quantum mechanics is very well there in our Vedas. It is described right from Anu, the word Anu, atom. From there things started. The same atom can be at multiple places. You might have seen the Lord Vishnu or Lord Shiva present at 10 places, 20 places, 100 places. So this quantum physics was there at that time itself.